హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో కలేజా రీ రివ్యూకి వెళ్ళి రిటర్న్ వచ్చాను. ఇంకా వచ్చేదారిలో మొత్తం తడిసిపోయాను. అండ్ వచ్చి చూస్తేనేమో కరెంట్ లేదు ఇంటి దగ్గర. సో గాలి వాన కొంచెం, సో అందుకని కరెంట్ అయితే పీకేశాడు. సో ఇంకా అక్కడ చెప్పడానికి అవ్వలేదు, అందుకని ఇంక ఇలా బాల్కనీలోకి వచ్చి ఇంకా ఇక్కడ వీడియో అయితే చేస్తున్నా. సో ఇంకా వీడియోలోకి వెళ్తాం. సో బేసిక్గా ఎందుకు ఇలాగా అని దానికి ఒక క్లారిటీ ఇచ్చేసి ఇంకా వీడియోలోకి వెళ్దామని నేను చెప్పాను మొత్తం. సో హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఆఫ్ కలేజా రీ రిలీజ్ యాక్టెడ్ బై మహేష్ బాబు గారు అండ్ అనుష్క గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూడ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా కలేజా మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఫెంటాస్టిక్. అంటే సి ఇప్పుడు రీ రిలీజ్ కి మనం వెళ్ళేది ఒక కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తూ ఉంటాం. సో కొన్ని కొన్ని సినిమాలకి వెళ్తూ ఉంటా, కొన్ని కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటా. రీసెంట్ గా కొన్ని సినిమాలకి వెళ్దాం అనుకున్నాను కానీ బట్ కొన్ని వేరే రీజన్స్ వల్ల కుదరలేదు ఆ రోజు వెళ్ళడం. లైక్ ఇప్పుడు యమదొంగకి మిస్ అయ్యాను, వర్షంకి మిస్ అయ్యాను. సో అనుకున్నా వెళ్తే బాగుండు అని, బట్ అవ్వలేదు. ఇంకా అంటే రీ రిలీజ్లు వారానికి ఒకటి వచ్చేస్తుంది ఈ మధ్య. సో అన్నిటికీ వెళ్ళడానికి కుదరట్లేదు అనమాట, కొన్నిసార్లే కుదురుతోంది. సో దానివల్ల కొన్నిటికే వెళ్ళగలుగుతున్నా. అలా కలేజాకి అయితే వెళ్ళాను ఇప్పుడు. సో బేసికల్లీ కలేజా ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. ఎందుకంటే అది టీవీలో ఎప్పుడు చూసినా కూడా, టీవీలో చాలా సార్లు వచ్చింది యాక్చువల్గా. ఆ ప్రొడ్యూసర్ గారు ఏదో స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక 1500 సార్లు టెలికాస్ట్ అయింది టీవీలో అని చెప్పి చెప్పారు ఆయన. సో టీవీలో అన్నిసార్లు టెలికాస్ట్ అయింది, బట్ ఏమో నేను అన్నిసార్లు చూడలేదు కానీ కొన్నిసార్లు అయితే చూశాను డెఫినెట్గా. అండ్ అలా చూసిన ప్రతిసారి కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండేది, డిఫరెంట్ వైబ్ ఉండేది మొత్తం. అంటే మహేష్ బాబు గారి కామెడీ టైమింగ్ అనేది అసలు టాప్ నాచ్ ఉండేది. బేసిక్గా ప్రొడ్యూసర్ గారు చెప్పిన దాన్ని బట్టి కానీ లేదా రియాలిటీ ప్రకారం అయినా కానీ ఒకప్పుడు కలేజా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ఆడకపోవడానికి అదే కారణం. అంటే అప్పట్లో బేసిక్గా మహేష్ బాబు గారి నుంచి అలాంటి కైండ్ ఆఫ్ టైమింగ్ కానీ అలాంటి కైండ్ ఆఫ్ కామెడీ కానీ అవేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బేసిక్గా మహేష్ బాబు గారి నుంచి ఒక ఇదర్ యూనో పవర్ఫుల్ క్యారెక్టర్ లైక్ అతడు లాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమాను, లేదంటే మహేష్ బాబు గారు అప్పటి వరకు చేస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా అంటే ఆ కైండ్ ఆఫ్ జోనర్లో ఉన్న సినిమాను ఎక్స్పెక్ట్ చేశారు. బట్ కట్ చేస్తే ఇక్కడ ఏమో దేవుడు అంటారు, తర్వాత చీచు అంటే చీచు చీచు అనుకుంటే పేరు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. నీ అబ్బాయి అది పేరు కాదురా, రేపు పొద్దున నన్ను కూతులు తిట్టుకుంటాడు అని చెప్పి అంటే నన్ను తిట్టుకుంటాడు అంటే ఇంకా అదే చెప్తున్నా. ఇట్లాంటి కైండ్ ఆఫ్ కామెడీ టైమింగ్ని ఏమంటారు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పట్లో. సో అది బేసిక్గా చాలా ఏమంటారు చాలా అడ్వాన్స్డ్ సినిమా. అది చాలా సినిమాల్లాగా లైక్ వన్ నేనొక్కడిని, ఆరెంజ్ ఇలాంటి సినిమాల్లాగా కలేజా కూడా చాలా అడ్వాన్స్డ్ సినిమా. ఎందుకంటే బేసిక్గా అప్పటికి పీపుల్ మైండ్ సెట్ ఏంటంటే ఒక ఒక ప్యాటర్న్లోనే ఒక లైన్లోనే ఉండేది. ఇప్పుడు ఈ హీరో అంటే ఇలాగే తీయాలి, ఈ హీరో అంటే ఇలాగే తీయాలని ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పీపుల్ ఏంటంటే అందరు హీరోస్ నుంచి వేరియేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు కనుక ఒకవేళ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా వస్తే చాలా చాలా ఫెంటాస్టిక్ ఉండేది. ఇప్పుడు అప్పట్లో ఏంటి పరిస్థితి? ఆ, అప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మహేష్ బాబు గారిని తీసుకుంటే ఆయన చాలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశారు చాలా మటుకు. సో ఆ టైంలో ఏంటంటే పీపుల్ వేరియేషన్ కావాలి అనుకున్నారు. సో అదే కలేజా కనుక ఈ టైంలో పడి ఉంటే దీన్ని మించిన బెస్ట్ వేరియేషన్ చూపించండి. ఒకవేళ మహేష్ బాబు గారు శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను, ఆ తర్వాత సర్లేరు నీకెవరు ఇలాంటివన్నీ తీసిన తర్వాత ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమాని కనుక తీసినట్టయితే దీన్ని మించిన బెస్ట్ వేరియేషన్ ఏముంటుంది? సో ఇది ఇప్పుడు వచ్చినట్టయితే చాలా గట్టిగా క్లిక్ అవును. బట్ అది ఏంటంటే అప్పుడు వచ్చింది అండ్ అప్పట్లో అది అంతగా ఎక్కలేదు. సో ఆడియన్స్ మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటది. త్రివిక్రమ్ గారే అరవింద సమేత సినిమాలో చెప్పినట్టు ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి మనిషి తాలూకు ఆలోచన మారుతుంది అన్నారు. మెరుపులు కూడా మెరుస్తున్నాయి. సో అది అది బేసిక్గా అది 30 ఏళ్ళకు కూడా కాదు, ఇప్పుడు అది ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి, ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి అన్నట్టు అయిపోయింది అన్నమాట పరిస్థితి. అంటే అది ఎలాగైపోయిందంటే బట్ సినిమాకి సంబంధించిన థాట్స్ అనేవి అప్డేట్ అవుతున్నాయి. ఎట్లా? వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తూ, అది తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, మలయాళం కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, కన్నడ కావచ్చు, ఏదైనా సరే అంటే వేరే ఇండస్ట్రీ సినిమాలు రావడం అవి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడం కొన్ని కొన్ని జోనర్ సినిమాలు. సో ఆ జోనర్లో వస్తున్న సినిమాల మీద
ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పెరిగి మన దగ్గర కూడా అలాగొస్తే బాగున్ను, మన హీరోలు కూడా అలా చేస్తే బాగున్ను అనే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతూ సో అలా అంటే మారిపోతుంది. ఎవ్రీ 5-10 ఇయర్స్కి ఒకసారి మారిపోతుంది ఇప్పుడు ఆలోచన విధానం అనేది ఆడియన్స్ది. సో అది ఇంతకు ముందు అలా లేదు. ముందు ఏంటంటే ఒక 25-30 ఏళ్ల వరకు ఒకటే కైండ్ ఆఫ్ థాట్స్లో ఉండేవారు. అది అది ఆ టైంలో వచ్చింది ఈ సినిమా, అందువల్ల అది ఫెయిల్ అయింది. అండ్ ఇప్పుడు అది అండర్ రేటెడ్ సినిమాగా మారిపోయింది అనమాట. సో అది సిచ్యువేషన్. బట్ ఎనీహో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని సినిమాలు అయ్యో అనవసరంగా ఫ్లాప్ అయ్యి అనిపిస్తుంది. అలాంటి వాటిల్లో కలేజా కూడా ఒకటి. అండ్ ఇప్పుడైతే మాత్రం చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే కొడుతోంది సినిమా అయితే. అండ్ అడ్వాన్స్డ్ గ్రాసే అరౌండ్ 5 crore దాటింది అది. సో రికార్డ్ సినిమా అంటే రిలీజ్ సినిమాల విషయంలో మంచి రికార్డ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది అనమాట. సో అది సిచ్యువేషన్. సో అది సో ఏంటంటే ఇంక ఇందులో ఇంకా మహేష్ బాబు గారి టైమింగ్ కానీ లేదంటే ఎవ్రీథింగ్ అసలు ఫెంటాస్టిక్ ఉంటుంది. అలీ గారి కామెడీ కావచ్చు, సునీల్ గారి కామెడీ కావచ్చు, అండ్ అనుష్క గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఏమంటే ఇంకా అదంతే, ఆ టైంకి అలా రాసిపెట్టి ఉంది అంతే ఆ సినిమాకి. సో అది ఇప్పుడు రిలీజ్ చేశారు. సో మళ్ళీ ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్తున్నారు, చూస్తున్నారు. హైలైట్ ఏంటంటే బేసిక్గా మెయిన్ రిలీజ్ ఏదైతే మూవీ ఉందో, డేట్ ఎంత పెద్దది పడిపోతుంది, ఆ మెయిన్ రిలీజ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రిలీజ్ సినిమా కంటే రిలీజ్ సినిమాకి కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, ఎక్కువ షోస్, ఎక్కువ స్క్రీన్స్ ఇస్తున్నారు. సో అది కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి యాక్చువల్లీ, ఎందుకంటే అవి ఫిల్ అవుతున్నాయి, పాస్ ఫిల్స్ ఉంటున్నాయి. సో అది గైస్, ఇంక ఇది ఎక్స్పీరియన్స్. ఇంకా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అదైతే ఫెంటాస్టిక్ గానే ఉంటుంది, అందులో నో డౌట్. సో అలాగా ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీని అయితే చూసి వచ్చాను నేను. సో ఎంతమంది మళ్ళీ మీరు కలేజా రిలీజ్ చూసారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఎంతమంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వెళ్ళారు, అండ్ జనరల్ ఆడియన్స్ కూడా వెళ్ళి ఉండొచ్చు, ఎందుకంటే కలేజాని ఇష్టపడే వాళ్ళు అందరూ చాలా మంది ఉంటారు, కేవలం మహేష్ బాబు గారి ఫ్యాన్సే కాదు, చాలా మంది ఉంటారు. సో ఎంతమంది వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, మళ్ళీ మీరు వస్తుంది లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా పాపన మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.